లెట్ మీ టెల్ యూ ఎ స్టోరీ ఆఫ్ ఫార్మ్ ఈజీ. ఈ మెడికల్ షాపులు మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. 2015లో ఇద్దరు యువకులు ధర్మల్ సేత్, ధవల్ షా, వీళ్ళిద్దరికి ఒక ప్రశ్న వచ్చింది. మందులు ఆన్లైన్లో ఆర్డర్ చేయలేమా? అది చిన్న ప్రశ్నే కానీ మొత్తం మెడికల్ ఫీల్డ్ని అప్పట్లో కదిలించింది. అప్పట్లో ఎవ్వరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ ఇద్దరు మాత్రం ఒక కొత్త దారిని కనుగొన్నారు. వాళ్ళు మందులు నిల్వ చేయలేదు, స్థానిక మెడికల్ షాప్స్కి కస్టమర్లను కనెక్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ సృష్టించారు. అలా పుట్టిందే ఫార్మ్ ఈజీ. కొన్ని సంవత్సరాల్లోనే ఫార్మ్ ఈజీ ఆరోగ్య టెక్ ప్రపంచంలో విప్లవం సృష్టించింది. 2016లో $5 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్ గెలుచుకుంది. 2018లో $80 మిలియన్ సిరీస్ ఏ ఫండింగ్ గెలుచుకుంది. అలాగే 2021 నాటికి మొత్తం $1.59 బిలియన్ అంటే దరిదాపుగా 14,000 కోట్లు సేకరించింది. అదే సంవత్సరం థైరోకేర్ అనే ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ 66% షేర్ తీసుకుని భారత్ చరిత్రలో మొదటిసారి ఒక స్టార్టప్ పబ్లిక్ కంపెనీని కొనుగోలు చేసింది. విలువ ఆల్మోస్ట్ $5.6 బిలియన్. ఇది ఇండియాలో నెక్స్ట్ బైజూస్ మూమెంట్ అనిపించింది. కానీ ఎదుగుదల ఎంత వేగంగా జరిగిందో పడిపోవటం కూడా అంతే వేగంగా జరిగింది. థైరోకేర్ కొనుగోలు కోసం ఫార్మ్ ఈజీ ఆల్మోస్ట్ $300 మిలియన్ లోన్ తీసుకుంది. తర్వాత మరొక 1000 కోట్లు సేకరించింది. కానీ అప్పులు పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఐపీఓ ద్వారా బయటపడటానికి అనుకున్నారు. కానీ 2022 నాటికి ఐపీఓ రద్దయింది. అదే సంవత్సరం కంపెనీ 3,992 కోట్ల నష్టాన్ని చూసింది. క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. 2024 నాటికి కంపెనీ విలువ ఆల్మోస్ట్ 90% కన్నా ఎక్కువ క్షీణించింది. అంటే 46,000 కోట్ల నుండి కేవలం 3,700 కోట్లకు పడిపోయింది. ఫార్మ్ ఈజీ ఒక పెద్ద పాఠం నేర్పింది. ప్రతి ఎదుగుదల మంచిదే కాదు. అప్పుతో పెరుగుదల అంటే చాలా ప్రమాదం. హెల్త్ టెక్ అంటే స్పీడ్ కాదు, పేషెన్స్. ఐపీఓ అంటే గమ్యం కాదు, పరీక్ష. విలువలు తాత్కాలికం, కానీ క్యాష్ ఫ్లో అంటే మాత్రం ప్రాణం. ఫార్మ్ ఈజీ మనకి చెప్తుంది ఒకటే, ఫెయిల్యూర్ అంటే అంతం కాదు, అది కొత్త మొదలు. కాబట్టి ప్రతి ఆంట్రప్రెన్యూర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. డ్రీమ్ బిగ్ బట్ గ్రో వైజ్. ఇది ఫార్మ్ ఈజీ కథ. ఒక కళ, ఒక పాఠం.